మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి, చాలు అద్భుతం జరుగుతుంది. వద్దన్నా డబ్బు వస్తుంది. మీకు పట్టిన పీడలు, దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. తరతరాలకు తరగని అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. కాబట్టి బుధవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. ఎవరైతే అప్పుల బాధలు ఉన్నాయి, అప్పులు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. మానవ జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అన్ని రకాల కష్టాలు పోతాయి. మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భూదేవి కథను విందాం. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ భూదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భూదేవి కథ చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత మీకు భూమి ఉండదు, స్వర్గం ఉండదు, మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి. భూదేవి కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు భూములు కొంటూనే ఉంటారు. భూదేవి కథ శ్రీమద్ భాగవతంలో ఉంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. పూర్వం వేణు అనే రాజు ఉండేవాడు. అతని రాజ్య పాలన చాలా భయంకరంగా ఉండేది. వేణుడు దుష్టుడిగా పేరుగాంచాడు. రాజు అవ్వటం వల్ల మరింత క్రూరంగా ప్రవర్తించేవాడు. అధికారం, దానికి తోడు అపరిమితమైన సంపద, ఈ రెండూ కలిపి అతనికి అహంభావం కలిగి పెద్దలను గౌరవించక రాజ్యాన్ని అత్యంత క్రూరంగా పరిపాలించేవాడు. దాంతో మంత్రులు ఋషుల దగ్గరకు వెళ్ళి చెప్పగా ఋషులు సహాయం చేయడానికి అంగీకరించారు. వారు వేణురాజు దగ్గరకు వెళ్ళి, నాయన, నీ జీవితం, నీ సంపద, నీ పేరు ప్రఖ్యాతలు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాయి. కాబట్టి ధర్మంగా రాజ్యపాలన చెయ్యి. భగవంతుణ్ణి లక్ష్య పెట్టని రాజు నరకానికి పోతాడు. నీవు యజ్ఞాలు చేసి దైవాన్ని తృప్తిపరచాలి. నీవు అవి చేయుట లేదు సరికదా, యజ్ఞాలు, దైవారాధన ఆపు చేశావు అని అనేక విధాలుగా చెప్పగా వేణుడు ఇలా అన్నాడు, ఓ మునులారా, నేను కాదు, మీరు అధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని రక్షించే నన్ను వదిలి నాకు బదులుగా వేరొక దైవాన్ని మీరు పూజిస్తూ ఉన్నారు. మీరు నన్ను దైవంగా భావించి పూజించాలి. ఈ సత్యం తెలియకపోతే మీరే నరకానికి పోతారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని నాకు హోమాలు, పూజలు చేయండి. నన్ను తప్ప వేరే దైవాన్ని పూజించకూడదు. ఇది రాజ్యద్రోహం అని గట్టిగా పలికాడు వేణుడు. వేణుడి మాటలు విని ఋషులు దిగ్భ్రాంతి చెందారు. కొంతసేపు అతని వైపు చూసి, ఈ దుర్మార్గుడు రాజుగా ఉన్నంత వరకు దేశ భవిష్యత్తు బాగుపడదు అని అంతవరకు నిగ్రహంగా ఉన్న ఋషులు వారిలో వారు చర్చించుకుని, ఇతడు మరణించక తప్పదు. సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన నారాయణుడితో సమానంగా తనను భావిస్తున్నాడు. ఇది అత్యంత పాపం కనుక వాడి గోతి వాడే తవ్వుకున్నాడు అని అనుకుని వారు మనసులో మృత్యుదేవతను ఆహ్వానించగా మృత్యువు వచ్చి వేణుడి ప్రాణాలు తీసుకుని పోయింది. ఋషులు వారి ఆశ్రమానికి వారు వెళ్ళారు. ఇలా కొంతకాలం గడిచింది. దేశాన్ని పాలించు రాజు లేకపోవటం చేత ప్రజలను దోచుకునుటకు ఇదే సమయమని భావించి బందిపోటు దొంగలు నగరంలో ప్రవేశించారు. ఒకరోజు సరస్వతీ నదీ తీరమున ఋషులు కూర్చొని ఉండగా దూరంగా ధూళి మేఘాలు చూసిరి. వారు కుతూహలంతో దీనికి కారణం ఏమై ఉండును అని పరిశోధించారు. ఆ ధూళి రాజు లేకపోవటం చేత నగరాన్ని దోచుకొని బందిపోటు దొంగలు గుర్రములపై తిరిగి వెళ్ళుట చేత వచ్చిన ధూళి అని వారు కనుగొన్నారు. రాజ్యంలో రాజు లేకపోవట ఎంత కీడుని కలిగించునో ఆ ఋషులు అప్పుడు గ్రహించారు. ఈ పరిస్థితి కలుగుటకు కొంతవరకు తాము కూడా బాధ్యులమని విశ్వసించి ఆ రాజ్యంలోని ప్రజలను ఈ దౌర్భాగ్య స్థితి నుండి కాపాడాలని, ఏదైనా చెయ్యాలని వారు తలచిరి. ఆ రాజ్యంలోని ప్రజలు దుర్మార్గుడైన వేణుని పరిపాలనలోనూ ఆ తర్వాత బందిపోటు దొంగల చేత మిక్కిలి కష్టాల పాలయ్యారు. అంగరాజు భార్య సునీతకు తన కుమారుడైన వేణుపై విశేషమైన ప్రేమ ఉండటం వల్ల అతని భౌతిక కాయము దహనపరుచుటకు ఆమె అంగీకరించదని ఋషులకు తెలుసు. ఆమెకున్న మాంత్రిక శక్తులచే తను ఔషధముల చేత ఆ మృతదేహాన్ని కాపాడుతూ ఉండేది. ఇక ఋషులు ఆమె వద్దకు వెళ్ళి వేణు మృత శరీరాన్ని ఇవ్వమని అడిగారు. ఆమె అలాగే ఇచ్చింది. ఋషులు ఆ మృతదేహాన్ని తీసుకొని
ఆ మృతదేహమునందు తొడలను చిలకగా అందు నుండి అనాకారిగా నల్లగా ఉండే పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు వేణువులోని దుష్టత్వము పూర్తిభవించినట్లుగా ఉన్నాడు. అందుకని అతని విషాదుడు అను పేరుతో పిలుస్తూ ఉన్నారు. అతని వంశీయులు నిషాదులుగా పేర్కొందిరు. ఆ తర్వాత ఋషులు మృతదేహము కుడి భుజమును మొదట చిలికి పిమ్మట ఎడమ భుజాన్ని కూడా చిలికారు. వాని నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ జన్మించిరి. వారు నారాయణుడు లక్ష్మీదేవి అవతారములు. వారిని ఋషులు పొగిడి ఇలా అన్నారు: ఈ పురుషుడు పృథువు అనే పేరుతో, ఈ స్త్రీ హర్షిసు అనే పేరుతో వ్యవహరిస్తారు. వారు భార్యాభర్తలుగా జీవించి ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతారు. పృథు చక్రవర్తి అత్యంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. పృథువు జన్మించినందుకు సంతోషించి బ్రహ్మాది దేవతలు ఈ గొప్ప సంఘటనను చూడడానికి భూమికి దిగి వచ్చారు. పృథువు జన్మించినప్పుడు స్వర్గంలో మేళ తాళాలు మ్రోగెను. సిద్ధులు భూమిపై పుష్పవర్షం కురిపించిరి. భూమికి దిగివచ్చిన బ్రహ్మదేవతలు దేవర్షులు కొత్తగా పుట్టిన బాలుని చూశారు. ఆ బాలుని కుడి చెయ్యి పరీక్షించి బ్రహ్మ ఇలా అన్నాడు: ఆహా, ఈ బాలుని చేతి యందు చక్రము, పాదముల యందు పద్మ సిహనాలు కలవు. ఇతను నారాయణుడి అవతారంగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని అన్నాడు. తర్వాత అలా పెరిగి పెద్దవాడై పృథువు పట్టాభిషిక్తుడయ్యాడు. రాజుగా పట్టాభిషిక్తుడైన పృథువును లోక రక్షకుడని దేవతలు పిలిచిరి. అతను ప్రజలు కృషించి మిక్కిలి నీరసించి ఉండుట చూసెను. ప్రజలు సరైన ఆహారము పోషణ లేక మిక్కిలి బాధతో ఉన్నారు. ఇక ఆ ప్రజలు రాజుతో ఇలా అన్నారు: ప్రభు, దయచేసి మాకు ఆహారాన్ని ప్రసాదించండి. త్వరలోనున్న అగ్నిచేత చెట్టు దగ్ధమైనట్లు మేము ఆకలి అనే అగ్నిచేత మెల్లగా దహించుకుని పోతూ ఉన్నాము. మా ప్రధానాంగములు బాధపడటం చేత మేము పని చేయలేకపోతూ ఉన్నాము. మాకు అన్నం పెట్టండి. పూర్వపు రాజు భుజములను ఋషులు చిలకగా మీరు జన్మించి మమ్ము రక్షించి ఉద్ధరిస్తారని విని ఉన్నాము. ఈ ఆకలి బాధ నుండి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. దాంతో పృథు చక్రవర్తి ఒక్క క్షణం యోచించాడు. ఆరోగ్యాన్ని పోషణను ఇచ్చే ధాతువులను భూమి నమిలి వేసిందని, అవి తిరిగి మొలకెత్తకుండా చేస్తుందని రాజు గ్రహించాడు. ఈ కారణం చేత భూమిపై ఆగ్రహం చెంది శిక్షించాలనుకున్నాడు. దాంతో తన విల్లు అందుకొని ఒక అమ్మును భూమికి గుచ్చుకొనున్నట్లుగా వదిలెను. అప్పుడు భూమాత భయపడి గోరూపం ధరించి రాజు నుండి పారిపోయెను. తోకనెత్తి వణుకుతున్న కాళ్ళతో ఆ గోవు భూమి అంతటా పరిగెత్తింది. క్రోధంతో కనులు ఎర్రబడగా రాజు గోవును వెంబడించాడు. ఆ గోవు పర్వత సానువుల కిందికి వెళ్ళి లోయల్లో ప్రవేశించి అక్కడి నుండి దట్టమైన అడవిలో చొరబడి రాజు నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. కానీ రాజు అలుపు లేక గోవును వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినను గోవు వెనుదిరిగి చూస్తే రాజు తనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇక తనను రక్షించేవారు ఎవరూ లేరని గోవు తెలుసుకుంది. చివరికి రాజు పాదములపై పడి గోవు రూపంలో ఉన్న భూదేవి ఇలా అంటుంది: రాజా, దయచేసి నన్ను రక్షింపుము. నీవు ధర్మప్రభువవు. ఈ విధంగా నా వంటి స్త్రీని వేధించుట తగదు. శ్రీహత్య మహాపాపమని నీకు తెలియను. ఆమెలో దోషములు ఉన్నప్పటికీ చంపరాదు. నేను నీకు ఎలాంటి హాని చేయకపోయినప్పటికీ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నన్ను చంపినట్లయితే నీ రాజ్యాన్ని ఎక్కడ ప్రతిష్ఠించుకోగలవు అని అనగానే పృథు చక్రవర్తి ఇలా అన్నాడు: భూమాత, నీవు తప్పు మార్గంలో ఉన్నావు. అందుకే నిన్ను రక్షించాలనుకుంటున్నాను. మానవులు చేయు యజ్ఞములలో నీకు భాగం ఇచ్చినప్పటికీ తిరిగి నీవు ఆహారం ఇచ్చుటలేదు. నీ విధిని నీవు నిర్వర్తించటం లేదు. అందుచేత నిన్ను రక్షించవలసి ఉన్నది. గోవు రూపంలో గడ్డిని మేయుచున్నప్పటికీ పాలను పెతకనివ్వడం లేదు. నీవు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు. నా పరిపాలనను నువ్వు ధైర్యంగా విస్మరిస్తున్నావు. చాలా కాలం కిందట బ్రహ్మ నీకు ఇచ్చిన ఆరోగ్యదాయకమైన మూలికను నీలో ఇముడ్చుకున్నావు. నా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. వారి ఆకలిని తీర్చి సముపాదించాలి. ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించని వారిని, మగవారినైనా ఆడవారినైనా సరే రాజు చంపవలసిందే. అలా చంపినను పాపం అంటదు. నీకే కాదు, నాకు కూడా ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలుసు. అందలి రహస్యములను నీవు నాకు బోధించనక్కర్లేదు. నిన్ను చంపుటకు నాకెట్టి సంకోచం లేదు. నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారంగా ఇచ్చెదను. యోగము చేత తిరిగి నేను రాజ్యాన్ని ప్రతిష్ఠించగలను అని పృథువు క్రోధములతో నిండిన కనుబొమ్మలు పిడుగు వంటి స్వరముతో బాణమును ఇంకా
ఎత్తి ఉండటం వల్ల భూమాత వణుకుతూ ఇలా అంటుంది: నీవు ఉత్తమోత్తమ ప్రభువు అని నాకు తెలుసు. జీవులకు జడములకు నిలయమగు నన్ను సృష్టించినావు. నీవందరికీ నన్ను తల్లిని చేసినావు. నీవే నాపై ఆయుధములు ప్రయోగిస్తే ఇక నన్ను రక్షించే వారెవరు? సముద్రములో అట్టడుగున నేను మునిగి ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను లేవనెత్తి సముద్రం పైన ప్రతిష్ఠించినావు. ఆనాటి ఆది వరాహమే నీవు. ఈనాడు మానవ రూపంలో నన్ను నా పిల్లల్ని రక్షించడానికి వచ్చినావు. అలాంటిది నన్ను చంపుట భావ్యం కాదు. నాపై కరుణ చూపుము. నా మొరను జాగ్రత్తగా వినుము. తేనెటీగ అనేక పుష్పముల నుండి ఒక్కొక్క బిందువును తెచ్చి తేనెను తయారు చేస్తున్నట్లు ఇలా చేయడానికి ఆ తేనెటీగ ఎంతో శ్రమపడును. అలాగే నా నుండి పోషణను ఇచ్చే ధాతువులను పొందుటకు ఎంతగానో ప్రయత్నం చేయవలసి ఉన్నది. ఈ లోకము నుండి మంచిని పొందుటకు మానవులకు ఋషులు అనేక విధములను నిర్ణయించిరి. అనేక యాగములు కర్మలు పరలోక ప్రాప్తికై ఏర్పరిచిరి. సరి అయిన మార్గంలో నడిచి పూర్వులు నిర్ణయించిన విధులు శ్రద్ధతో పాటించిన వారు తప్పక లాభాన్ని పొందగలరు. ప్రజలందరూ ధర్మపరులైనప్పుడు ఋషులు నిర్దేశించిన వానిని వారు చేస్తారు. కానీ కాలక్రమంలో వేణువుని వంటి పాపులు నన్ను పాలించారు. అందువల్ల ఈ భూమిపై పాపం పెరిగిపోయింది. దొంగ దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా నన్ను రక్షించేవారు లేకపోయిరి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను విస్మరించుట చేత బ్రహ్మ కానుకలుగా ఇచ్చిన విలువైన మూలికలు ఇతర పోషక పదార్థాలు అనర్హుల చేతిలో దుర్వినియోగం చెందుతున్నాయని గ్రహించారు. ప్రజలు ఈ ధాతువులను మూలికలను ఇతర పదార్థాలను వినియోగించుటకు అనర్హులని తలచి వానిని నేను దిగమింగాను. నేను వాటిని దాచానన్న నీవు అన్న మాట సమంజసంగానే ఉంది. ఈ భూతలంపై అవి ఇక మొలకెత్తలేవు. ఇక నా నుండి ఉత్తమమైన వానిని బయటకు తెచ్చుట నీ చేతిలోనే ఉన్నది. నీవు సరైన ప్రక్రియ చేత నాలోనున్న వాటన్నిటినీ బయటకు తెప్పించగలవు. నేను పాలను పితుకుటకు నాకు ఒక దూడనిమ్ము. నీవు సరైన పాత్రను ఒక దానిని తెచ్చుకునచో అందులో పాలను పితకనవచ్చును. పాలను పితుకుటకు తగిన వ్యక్తిని చూడుము అని భూమాత అంటూ ఉండగా ఋతుమహారాజు వింటూ ఉన్నాడు. అతని చేతి నుండి అమ్ము భుజము నుండి అప్రయత్నముగా విల్లు జారి కింద పడెను. అతని నేత్రములు ఆలోచనాపూరితములయ్యను. ఇక పృథు చక్రవర్తి భూమాతతో ఇలా అన్నాడు: భూదేవి, నీవు పలికినది సమంజసంగానే ఉన్నది. నీ నుండి ఎక్కువ లాభాన్ని పొందుట నా కర్తవ్యమై ఉన్నది. మానవుడు కృషి చేయవలెను. నిన్ను దున్ని విత్తనాలు నాటి మొక్క అయిన తర్వాత పోషించవలసి ఉన్నది. వాసులు ఆయా ఋతువులలో వర్షాలు కురిపించగా మానవుల కృషికి నీవు తగిన ఫలితాన్ని ఇస్తావు. నీ విలువను మానవులు విస్మరించిరి. భూదేవి ఓర్పు అనే నానుడి చిరకాలంగా వాడుకలో ఉన్నది. అలాంటి నీకే ఓర్పు నశించిందంటే ఈ లోకంలో ఎంత పాపం పెరిగిపోయిందో అర్థమవుతుంది. విచారించవద్దు, నేను అంతా సరిచేస్తాను అని అన్నాడు. ఆ తర్వాత పృథువు చాలాసేపు తనలో తాను ఆలోచించి మనువును దూడగా చేసి తాను స్వయంగా పాలు పితుకుటకు నిశ్చయించుకున్నాడు. భూమాత నుండి ఆమెలో దాగి ఉన్న మూలికలు విలువైన ధాతువులను తన ప్రజల ఉపయోగార్థం పిండసాగాడు. అప్పుడు ఆ భూదేవి ప్రతి ఒక్కరితో సరైన దూడ పితుకువాడు ఉన్నచో ఆమె నుండి వారు కోరిన దాన్ని పొందవచ్చునని చెప్పెను. అప్పుడు జ్ఞానులు ఆమె నుండి జ్ఞానాన్ని పితికిరి. బృహస్పతిని దూడగా చేసి ఋషులు వేదములు అనేటటువంటి క్షీరాన్ని పిండసాగారు. ఈ క్షీరమును ఉంచుటకు వాక్కు, శ్రవణము, మనస్సుతో చేసిన పాత్ర వినియోగించిరి. ఇక దేవతలు ఇంద్రుని దూడగా చేసుకుని ఒక బంగారు పాత్రలో ఆమె నుండి అమృతాన్ని, వీర్యము, ఓజస్సు, బలము పిండిరి. ఇక దైత్యులు, దానవులు ప్రహ్లాదుని దూడగా చేసి ఇక ఇనుప పాత్రలో సుర, అసురములను పిండిరి. ఇక గంధర్వులు అప్సరసులతో కలిసి విశ్వవసువును దూడగా చేసి పితుకగా పద్మములతో చేసిన పాత్ర యందు సంగీతము అనే క్షీరం లభించింది. ఆ సంగీతము మధురమైన స్వరములతో కూడి వినడానికి ఎంతో రమ్యంగా ఉంది. ఇక పితృదేవతలు ఆర్యమును దూడగా చేసి పితకగా కాల్చని మట్టి పాత్రలో గుర్రములకు ఆహారమైన గవ్యము లభించెను. కపిలుణ్ణి దూడగా చేసి సిద్ధులు భూమి నుండి అనిమాది సిద్ధులు గ్రహించిరి. విద్యా ధరాదులు యచేచ్ఛగా ఆకాశంలో విహరించి శక్తిని సంపాదించిరి. కింపురుషులు యముని దూడగా చేసి మాయా అనే క్షీరమును పితికిరి. యక్ష, రాక్షస, భూత, పిశాచములు రుద్రుని దూడగాను పుర్యను పాత్రగా చేసి ద్రాక్షారసము, రక్తము కలిపి ద్రవమును పితికిరి. ఇక
సర్పములు తక్షుణ్ణి దూడగా చేసి భూదేవి నుండి విషమును గ్రహించిరి. అదేవిధంగా పుట్టను పాత్రగా చేశారు. గోవులు ఎద్దును దూడగా చేసి కావలసినంత పచ్చిగడ్డిని రాబట్టినవి. ఇక వృక్షములు రావి చెట్టును దూడగా చేసి ప్రాణాధారమైన రసమును భూదేవి నుండి గ్రహించిరి. హిమవంతుని దూడగా చేసి పర్వతము భూదేవి నుండి శంఖములు ఇతర విలువైన వస్తువులు లభించుకునెను. భూమాత నుండి ప్రతి ఒక్కరూ వారికి కావలసిన వాణిని పొందిరి. వారు వారిలో ఉత్తముని దూడగా వినియోగించిరి. ఇక భూమాత సమృద్ధిగా అందరికీ ఇచ్చిన కానుకలకు పృథు చక్రవర్తి సంతోషించి ఆమెను తన ప్రియ పుత్రికగా స్వీకరించాడు. అప్పటి నుండి భూమాత పృథ్వీ అను పేరు పొందెను. తన వింటి కొప్పుతో పర్వత శిఖరాగ్ర భాగమును పగలగొట్టి ఆ మట్టితో భూమిలోని బొరియలను పూడ్చి సమతలంగా ఉండునట్లు చేసెను. ఇలా ప్రజల హృదయాలను చెరగొన్న మొట్టమొదటి రాజు పృథు చక్రవర్తి. ఇక వీడియోలోకి వస్తే మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో ఏ ఇంటికి వెళ్ళినా గుమ్మం ఉంటుంది. గుమ్మం లేకుండా ఇల్లు కట్టరు. అయితే ఈ గుమ్మం పక్కన బుధవారం రోజు ఒక ఆకును పెడితే చాలు వద్దన్న ధనం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటి అంటే మందార ఆకు. అవును, బుధవారం రోజు చక్కగా ఒక పెద్ద సైజు మందార ఆకు తెచ్చుకుని దాని మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. తర్వాత ఈ మందార ఆకును మీ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. ఆ తర్వాత ఈ ఆకు మీద పట్టినంత గల్లులుప్పు వేయండి. అలా గల్లులుప్పు వేయటం వలన మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. ఉప్పుకు చాలా శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి ఉప్పుకు ఉంది కనుక మందార ఆకును తెచ్చుకొని దాని మీద స్వస్తిక్ గుర్తుని వేసి ఆ ఆకు మీద పట్టినంత గల్లులుప్పుని వేసి గుమ్మం పక్కన పెట్టండి. బుధవారం రోజు ఇలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గణపతి అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలు, సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి. ఇలా పెట్టిన మందార ఆకును, ఉప్పును 24 గంటల తర్వాత తీసేసి మురికి కాలువలలో పడవేయాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజున గుమ్మం పక్కన మందార ఆకును పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం రాత్రికి పసుపు నీళ్లతో ఇలా చేయండి చాలు. తెల్లవారేసరికి మీ ఇల్లంతా నోట్ల కట్టెలతో నిండిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. బుధవారం పూట ఎవరైతే ఈ పసుపు నీళ్ల పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి. ఆ పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయటం వలన తిరుగులేని ఫలితాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. మీకు ధన సమస్యలున్నా, దరిద్రంతో బాధపడుతున్నా, పిల్లలు మీ మాట వినక మొండి చేస్తున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా, ధన సంపాదన పెరగాలన్నా తప్పనిసరిగా బుధవారం రోజు రాత్రి ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే పసుపు నీళ్లకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. రాత్రికి రాత్రే మన జీవితాన్ని మార్చగల శక్తి పసుపు నీళ్లకు ఉంది. పరిహార శాస్త్రంలో పసుపు నీళ్లతో చేసే అనేక పరిహారాల గురించి చెప్పటం జరిగింది. కానీ ఆ పరిహారాలన్నిటిల్లో ఇది చాలా గొప్పది. ఎందుకంటే మీకు ధనపరమైన సమస్య ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, ఇంటిపరమైన సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఈ పరిహారం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎవరు ఈ పరిహారం చేసుకున్నా 100% ఫలితాలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని కేవలం బుధవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా రాత్రి 6:30 నుండి 11 గంటల మధ్యలోనే చేయాలి. మిగిలిన రోజుల్లో, మిగిలిన సమయాల్లో ఈ పరిహారం చేసిన ఫలితాలు రావు. పసుపుతో చేసే ఈ పరిహారం చాలా గొప్పది. పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు మన కష్టాలను, కన్నీళ్లను తొలగించే పవర్స్ ఉన్నాయి. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శ్రేష్టమైనది, దరిద్రాలను తొలగించేది. మరి ఇటువంటి పసుపును నీటిలో కలిపి బుధవారం రోజు ఏం చేయాలి, ఏం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. బుధవారం రోజు పసుపు నీళ్లతో చిన్న పరిహారం చేస్తే చాలు ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. నార్మల్గా మనం ఎన్నో కష్టాలు ఊబిల్లో పడిపోతూ ఉంటాము. చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. చాలా బాధలు ఉంటూ ఉంటాయి కదా. ఆ బాధలన్నీ కూడా తీసేసుకోవడానికి, బాధల నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. దీనికంటూ నియమ నిష్టలు అంటూ ఏమీ లేవు. కానీ రాత్రి 6:30 నుండి 11 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి.
మనం ఈ పనిని చేయటం వల్ల మన ఎదుగుదల బాగుంటుంది. కొంతమందికి ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదలలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటారు. పొరుగువారు ఎదుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు. కానీ మనకు మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారు. ఎందుకంటే పసుపు చాలా వరకు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మన సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించడానికి పసుపు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే విపరీతంగా మనం కష్టపడుతూ ఉంటాము, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటాము అనుకోండి. దాని నుంచి కూడా మనకు విముక్తి కలిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. పసుపును అందుకే మంగళకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభ కార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు లేనిదే ఏ కార్యము జరగదు. పసుపు సకల దేవతలకు అంకితం చేయబడేది. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం. రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చేసుకునే పరిహారం కాబట్టి తప్పనిసరిగా చేయండి. ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారంతో ధన సమస్యలు పోతాయి, ధన లాభం కూడా కలుగుతుంది. అసలేం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6:30 తర్వాత పసుపును తీసుకోండి. మన ఇంట్లోదే తీసుకోవాలి. మనం దీనికంటూ ప్రత్యేకించి పసుపు కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో ఉండే పసుపే మీరు వంటల్లో వాడతారు కదా, ఆ పసుపును తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి ముందు గాజు గ్లాసు తీసుకొని అందులో నీళ్లను తీసుకొని తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపును పోసేసి అందులోని 7 లవంగాలను వేసేయండి. ఆ తర్వాత 1 వెల్లుల్లి రెబ్బను తీసుకొని 2 ముక్కలుగా వేసేసి ఆ నీటిలో వేయండి. పసుపు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. ధన ద్వారాలను తెరిచి ఆగిపోయిన ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక లవంగాలు వేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బను కూడా తప్పనిసరిగా వేయాలి. వెల్లుల్లి మన ఇంట్లో ఉన్న చెడునంతా కూడా లాగేసుకుంటుంది, మంచిని అట్రాక్ట్ చేస్తుంది, కష్టాలను తొలగించేస్తుంది. కావున వీటన్నిటిని నీటిలో కలిసేలాగా మిక్స్ చేసేసి అనంతరం గ్లాసును చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు, మేము అద్భుతమైన ఫలితాలను చూడాలి, అందరూ ఎలాగైతే ఎదుగుతూ ఉన్నారో మేము కూడా అలాగే ఎదగాలి, మేము మంచి స్టేజ్లో ఉండాలి, మంచి స్థాయికి మేము కూడా వెళ్ళాలి, మా సంపాదన పెరగాలి, ధన సమస్యలు పోవాలి, ఆరోగ్య సమస్యలు పోవాలి, ఇంటి పరంగా ఉన్న సమస్యలు పోవాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని మీ చేతిలో పట్టుకున్న పసుపు నీళ్ళ గ్లాసును మీ తల చుట్టూ 3 సార్లు తిప్పండి. ఏ చేతిలో పట్టుకున్నా ఏం పర్వాలేదు, ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితోనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, సంపాదించింది సరిపోవటం లేదు, సంపాదన ఆగిపోయింది, ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది క్లియర్ కట్గా చెప్పండి. మీరు అనుకోవచ్చు పసుపు నీళ్లకు సమస్యలు చెప్తే మాకేం లాభమని, కానీ పసుపు అనేది గ్రహించుకుంటుంది. అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మనకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపించడానికి పసుపు నీళ్లు దోహదపడుతూ ఉంటాయి. కేవలం ఇంట్లో ఒక్కరు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లోని అందరికీ ఫలితాలు వస్తాయి. కాబట్టి పసుపు నీళ్లను మీ తల చుట్టూ తిప్పేసి తర్వాత తీసుకుని వెళ్ళి ఈ నీటిని రోడ్డు మీద పారబోసేయండి. నైట్ టైంలో రోడ్డు మీద ఎక్కువ మంది ఉండరు కనుక రోడ్డు మీద పోసేయండి. మీ ఇంటి దగ్గర ఉండే రోడ్డు మీదే పోసేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదా టీవీ చూసుకోవచ్చు, మీ పనులు చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దిష్టి కాదు, దోషం కాదు, మనం ఎదగడానికి చేసుకునే ఒక పరిహారం. లవంగాలు ఎందుకు వేసామంటే కనుక లవంగాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము, పసుపు నీళ్ళ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము. వెల్లుల్లి అనేది అడ్డంకిని ఆపుతుంది, ఆటంకాలను ఆపుతుంది. లవంగాలు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ పసుపు నీళ్లు కూడా ఏ దుష్టశక్తి మనల్ని అడ్డుకుంటుందో దాని నుంచి విముక్తి కలిగిస్తుందన్నమాట. ఈ పరిహారం చేస్తే నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధవారం రోజున పసుపు నీళ్ళతో
ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.